దేశం దాటిన మిల్లర్ల దందా. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలకు సిఎంఆర్ రైసు. బీఆర్ఎస్ హయాంలో మిల్లర్ల బరితెగింపు. సూర్యాపేట జిల్లా కేంద్రంగా వెలుగు చూసిన భాగోతం. 8 మిల్లుల నుంచి 515 కోట్ల రైస్ ఇతర దేశాలకు. ఒకే మిల్లు నుంచి 100 కోట్ల విలువైన బియ్యం గాయబ్. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మిల్లర్ల నిర్వాహకంతో 9.5 ఏళ్లలో దాదాపు 11,000 కోట్ల ధాన్యం పెండింగ్. 58,000 కోట్ల అప్పుల్లో సివిల్ సప్లై శాఖ. ఇప్పటికే ఆర్ఆర్ యాక్టు, క్రిమినల్ కేసులతో 1281 కోట్లు రికవరీ. కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంటూ సవాలు విసురుతున్న అక్రమార్కులు. నేను గతంలో మార్నింగ్ న్యూస్లో మీరు చూడండి, ఇదే సూర్యాపేట పక్కన ఉన్నటువంటి తిరుమలగిరిలో సోమనర్సయ్య అనేటువంటి బియ్యం వ్యాపారి, రైస్ మిల్ వ్యాపారి ఈ దందాలకు తెరలేపిండు అని చెప్పి నేను గతంలో చెప్పిన. ఇగో ఈయన బీఆర్ఎస్ హయాంలో లీడర్లతో కలిసి కొందరు మిల్లర్లు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా కస్టమ్ మిల్లింగ్ రైసు కోసం సర్కారు ఇచ్చిన ధాన్యాన్ని మరాడించి విదేశాలకు అమ్ముకున్న భాగోతం సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసింది. 8 మిల్లులు 515 కోట్ల విలువ, 515 కోట్లు విలువైన 1.40 లక్షల టన్నుల బియ్యాన్ని అక్రమంగా కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు అమ్ముకోగా ఇందులో ఒకే మిల్లు నుంచి 100 కోట్ల విలువైన బియ్యం తరలించడం కలకలం రేపుతున్నది. సివిల్ సప్లై ఆఫీసర్ల ఫిర్యాదుతో అక్రమార్కులపై కేసులు నమోదు చేసిన పోలీసులు పలువురు మిల్లర్లు, వ్యాపారులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఎంక్వైరీలో రోజుకో భాగోతం బయటపడుతున్నది. కాకినాడ పోర్టు ద్వారా ఇక సూర్యాపేట జిల్లాకు చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య గత ప్రభుత్వంలోని పెద్దల అండతో 2022 రబీ నుంచి 2023 వానాకాలం సీజన్ వరకు 100 కోట్ల రూపాయల విలువైన సిఎంఆర్ రైస్ ను కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలించినట్లుగా తెలుస్తుందట. చూసుకోగా క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.